ఒక ఇంటితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎన్ని ఇళ్ళల్లో పూజలు అందుకుంటున్నారు అమ్మవారు? అంటే ఇప్పుడు దగ్గర 14 ఇళ్ళు అవుతున్నాయండి. అంటే మొత్తం బాగారులమే అందరూ. తర్వాత ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు అనుకోండి. ఇద్దరు అన్నదమ్ములు అయితే అందులో వాటాకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఈ ఫ్యామిలీస్ ఉంటాయి కదా 2 రాష్ట్రాల నుంచి, వాళ్ళ అడ్రస్లు అన్ని తీసుకుంటాం. అన్ని ఈ ఇల్లు ఇన్ని ఇల్లు మీ నీకు ఇన్ని ఇల్లు మాకు అని అనేసి ఒక డివైడ్ అయ్యి, అంటే కాపరాలు అవుతారు కదా, కాపరాలు అయిన అలాగే డివైడ్ అయిపోయిన ఇల్లు అది. కొన్ని ఫ్యామిలీలు అయితే డివైడ్ అవని ఫ్యామిలీలు ఉన్నాయి కదా, అవి పురాతన నుంచి. అంటే ఇక్కడ మాది ఇంకో 3-4 ఉన్నాయి పురాతనగా ఉన్నాయి, అలాగ ఉండిపోయినవి అవి ఇవన్నమాట. దీని నుంచి ఏంటంటే ఇక్కడే జనాదరణ చాలా హెవీగా ఉంటుంది. అయితే అమ్మవారు అయితే చాలా మహిమకల అమ్మవారు అని 2 తెలుగు రాష్ట్రాల్లో నమ్ముతున్నారు. అంతేనండి. నమ్మి మాత్రం వాళ్ళ మనసులో పుట్టి వాళ్ళే వస్తున్నారు. కానీ మనమైతే ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ కానీ ఏది లేదు, పాపులర్ కానీ ఏం లేదు. వాళ్ళ మనసులో పుట్టి వాళ్ళే ఒకరు ఇంత దూరం వస్తున్నారు.